చెప్పినా కదా బాసు, నీ కోచింగ్లో మనం టెస్ట్ సిరీస్లు ఓడిపోవచ్చు, వన్డే సిరీస్లు కూడా ఓడిపోవచ్చు. కానీ నేను కెప్టెన్గా ఉన్నంత వరకు T20 సిరీస్ మాత్రం ఓడిపోనియ్యా. వన్డే సిరీస్లో కూడా ఫస్ట్ మ్యాచ్ మనమే గెలిచినాం స్కై. కానీ తర్వాత న్యూజిలాండ్ కంబ్యాక్ ఇచ్చి 2 మ్యాచ్లు గెలిచి సిరీస్ మింగిచ్చిల్లు. ఇక ఇది కనీసం 3 మ్యాచ్ల సిరీస్ కూడా కాదు, ఇంకా 4 మ్యాచ్లు ఉన్నాయి. అప్పుడే సిరీస్ గెలిచినట్టు ఫీల్ అవుతానవా? సిరీస్ గెలిపియకపోతే ఓడిపియడానికి నేనేమన్నా శుభ్మన్ గిల్ని అనుకుంటానవా? స్కై అంటే కెప్టెన్సీలో ఒక బ్రాండ్ ఉంటుంది. అటో ఇటో చేసి కొత్త సంవత్సరంలో 32 రన్లతో స్టార్ట్ చేసినావు. ఇక్కడ ఈ సంవత్సరంలో కూడా రన్స్ కొట్టావు అని భయపడ్డా, అదే హ్యాపీ. స్టార్టింగ్ 30 రన్లతోనైంది, నెక్స్ట్ మ్యాచ్లో 50 కొడతా, ఆ తర్వాత మ్యాచ్లో డైరెక్ట్ 100 కొడతా. ఒక్క సంవత్సరం ఫామ్లో లేకపోతే స్కై అంటే వట్టిదే అనుకుంటాలా? అదేదో 2-3 మ్యాచ్లు ఫామ్లో లేనట్టు మాట్లాడుతానవేంది స్కై, ఒక సంవత్సరం మొత్తం ఫామ్లో లేకుండా. నాలాంటి ప్లేయర్ ఒక సంవత్సరం కాదు 2 సంవత్సరాలు ఫామ్లో లేకపోయినా కంబ్యాక్ ఇస్తాడు. అయినా నీకు కావాల్సింది నా ఫామా సిరీస్ గెలుచుడా? నీ ఫామ్తో నాకేం పని ఉన్నది, కానీ సిరీస్ గెలిపిస్తే అదే హ్యాపీ. అంతే ఇక నువ్వు తడిగుడ్డేసుకొని పడుకో, మిగిలింది నేను చూసుకుంటా. ఈ అభిషేక్ మనిషా లేకుంటే మానవ మృగమా? ప్రతి బాలు 6-4 కొడతా అంటే ఎట్లా చెప్పు? సింగిల్ తీయమని కూడా చెప్పు లేవాలన్నా. మా బౌలర్లు బౌలింగ్ వేయాలంటే భయపడేటట్టు కొడతాండు, ఏడికెళ్ళి పట్టుకచ్చిల్లు. శాట్నర్ అన్నా, నన్నెవలో పట్టుకత్తే నేను ఇక్కడ దాకా రాలేదు. ఆడిన ప్రతి మ్యాచ్లో ఎటు పడితే అటు 6-4 కొట్టుకుంటా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటే ఇక్కడ దాకా వచ్చిన. నేను 12వ ఓవర్ దాకుంటేనే మా స్కోరు 238 దాకా పోయింది. అదే నేను కనుక మొత్తం 20 ఓవర్లు ఆడితే మా స్కోర్ ఎక్కడికి పోతుందో మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా. అయినా అభిషేక్ తమ్ముడు, 12వ ఓవర్కి నీ స్కోరు 84, 35 బాళ్ళలో కొట్టినవు. ఇంకా 8 ఓవర్లు మిగిలి ఉన్నాయి. నువ్వు తలుచుకుంటే 16 రన్లు ఈజీ కొట్టి సెంచరీ కంప్లీట్ చేస్తుండే కదా, ఎందుకు తొందరపడి అవుట్ అయినావు? నేను ఆడేది సెంచరీల కోసం కాదన్నా, 6లు కొట్టడానికే. 10 బాళ్ళు ఆడినా మంచిదే, 30 రన్లు కొట్టి అవుట్ అవుతా గానీ సింగిల్ మాత్రం తీయ. అయినా నాకు కావాల్సింది సెంచరీలు కాదు, మన టీం గెలుచుడు. నా కెప్టెన్సీలో ఇంతవరకు ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదంటే దానికి మెయిన్ కారణం నువ్వే అభిషేక్ తమ్ముడు. నాకు వచ్చే శాలరీల సగం నీకు ఇచ్చిన తప్పులేదు. డఫీ బ్రో, లాస్ట్ మ్యాచ్లో మన బౌలర్లు అందరూ పిచ్చ కొట్టుడు కొట్టించుకుంటా అంటే కూడా నువ్వు మాత్రం 6 ఎకనామీ రేట్తో బౌలింగ్ చేసినావు. కాబట్టి నువ్వే నాకు ఈ మ్యాచ్లో ఒక పని చేసి పెట్టాలి. ఏం చేయాలి? నేను కూడా 10 ఎకనామీ రేట్తో బౌలింగ్ చేయాలా? కాదు డఫీ బ్రో, మనం గనక అభిషేక్ శర్మని 3 ఓవర్లలో అవుట్ చేసినాం అనుకో, మ్యాచ్ మనం సగం గెలిచినట్టే. పవర్ ప్లే అయ్యేదాకా ఆడిండనుకో 40% ఓడిపోయినట్టే. ఇక 10 ఓవర్ల దాకా ఆడిండనుకో మ్యాచ్ మొత్తం పోయినట్టే. కాబట్టి ఇక అభిషేక్ శర్మను ఓడించే బాధ్యత నీకే ఇస్తున్నా. దాందేముంది శాంట్నర్ బ్రో, నా పనే అది కదా. అసలే నేను ఈ సంవత్సరం ఆర్సీబీకి కూడా ఆడబోతున్నా. సన్ రైజర్స్ టీం మీద మేము గెలవాలంటే ఇప్పటి నుంచే గీ అభిషేక్ శర్మను అవుట్ చేసి నేర్చుకోవాలి. దానికంటే ముందు మనం T20 వరల్డ్ కప్ గెలవాలంటే కూడా గీ అభిషేక్ శర్మనే అవుట్ చేయాలి. మీరు అవుట్ చేయాలి అంటే నేను గాను, నాకు ఎప్పుడు అవుట్ కాబుద్ది అయితే అప్పుడే అవుట్ అవుతా. కానీ అవుట్ అయ్యే లోపు ఖచ్చితంగా 200 స్ట్రైక్ రేట్తో 30 రన్లు కొట్టే అవుట్ అవుతా. అప్పుడు మీరు రాంగ్. గెలిపిస్తే మ్యాచ్ 1 సైడ్ చేసి పడేస్తావు, లేకపోతే మినిమం పర్ఫార్మెన్స్ అన్ని ఇస్తావు. 16 బాళ్ళల్లో 25 రన్లు, రాచిన్ రవీంద్ర వికెట్, మళ్ళీ ఆల్రౌండ్ పర్ఫార్మెన్సు. దాందేముంది స్కై బ్రో, నన్ను నిద్రలో లేపి క్రికెట్ ఆడిచ్చినా కానీ నా పర్ఫార్మెన్స్ ఇట్లనే ఉంటుంది. బౌలింగు, బ్యాటింగు, ఫీల్డింగు అన్నీ మనయే. స్కై బ్రో, నేను కూడా 3 ఓవర్లు వేసి 2 వికెట్లు తీసిన. అలా ఒకటి డారెల్ మిచెల్, ఇంకోటి క్రిస్టియన్ క్లార్క్. నా కష్టాన్ని నువ్వు గుర్తించలేవు. అరే దూబే, మెల్లమెల్లగా నువ్వు కూడా పూర్తి స్థాయిగా ఆల్రౌండర్గా మారిపోతున్నావు. ఇక మీ ఇద్దరు ఇదే రేంజ్లో ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చుకుంటా పోతే మనల్ని T20 వరల్డ్ కప్ గెలవకుంటే ఇవాళ ఆపలేరు. మరి ఇంకో ఆల్రౌండర్ని నన్నే ప్లేయింగ్ లెవెల్లోకి తీసుకోలేదు కదన్నా, ఇదెక్కడి న్యాయం? మొన్ననే వన్డే సిరీస్లో రన్స్ మీద రన్స్ కొట్టినా, వికెట్ల మీద వికెట్లు తీసినా నన్నే బయట కూర్చోబెడతారా? తమ్ముడు, అన్ని మ్యాచ్లు నువ్వే ఆడతా అంటే ఇట్లా చెప్పు. అప్పుడప్పుడు హర్షదీప్ సింగ్కి కూడా ఛాన్సులు ఇవ్వాలి కదా. అయినా ఆల్రెడీ మన టీంలో రింకు సింగ్ కూడా వచ్చిండు, బ్యాటింగ్లో డెప్త్ ఉన్నది. అందుకే నిన్ను పక్కకు పెట్టి హర్షదీప్ని తీసుకోవాల్సి వచ్చింది. ఒకవేళ పిచ్ని బట్టి ప్లేయింగ్ లెవెల్ ఏదన్నా మార్పులు జరిగితే నిన్ను తీసుకొస్తాం, టెన్షన్ పడకు. అంతే జీజీ బై, అవసరం ఉన్నప్పుడు వాడుకుంటాళ్ళు, తర్వాత వదిలేస్తాళ్ళు. స్కై బ్రో, ఎట్లుంది మన కంబ్యాక్? కావాలని నన్ను మీరు ఎంత కింద బ్యాటింగ్కి పంపించినా కానీ రన్స్ కొట్టి దానికి సమాధానం చెప్పినా అట్లుంటుంది మనతోని. జస్ట్ 20 బాళ్ళల్లో 44 రన్స్. మనల్ని బాధ పెట్టిన మిచెల్ ఓవర్లో 20 రన్లు చంపి ఆయన కాన్ఫిడెన్స్ మీదనే దెబ్బ కొట్టిన. రింకు సింగ్ అంటారు. నువ్వు ఎప్పుడు ఆడే పొజిషన్లోనే పంపించినాం కదా రింకు తమ్ముడు, నిన్ను కింది ఎడ పంపించినావు? నాకంటే ముందు పాండ్యా అన్నని, దూబే అన్నని పంపించిల్లు. ఎందుకు అంటే వాళ్ళే 6లు కొడతారు, నేను కొట్టలేరానా? చూసిరు కదా ఈ మ్యాచ్లో 4 4లు 3 6లు. 10 ఓవర్ల తర్వాత ఎప్పుడు బ్యాటింగ్కి పంపించినా గిదే పర్ఫార్మెన్స్ రిపీట్ అవుతుంది. నైస్ కమ్బ్యాక్ రింకు. నువ్వు గిట్లనే మ్యాచ్లు ఫినిష్ చేస్తే మనం ఈ సిరీస్ క్లీన్ స్వీప్ చేసుడే. ఒక్క మ్యాచ్ గెలుచుడుతోనే సిరీస్ క్లీన్ స్వీపే అనుకుంటాలా? ఇంకా 4 మ్యాచ్లు ఉన్నాయి.
అలా 3 మేము గెలుస్తాం, సిరీస్ కూడా మేమే గెలుస్తాం. న్యూజిలాండ్ అంటే వట్టిదే అనుకుంటా. కరెక్టే స్కై. మొన్ననే ఈ న్యూజిలాండ్ వాళ్ళని వన్డే సిరీస్లో తక్కువ అంచనా వేసినందుకే సిరీస్ ఓడిపోవాల్సి వచ్చింది. ఫస్ట్ మ్యాచ్ మనం గెలిచినాం కదా అని ఏమాత్రం లైట్ తీసుకోవద్దు. మిగిలిన మ్యాచ్లు కూడా సేమ్ కాన్సన్ట్రేషన్తో ఆడాలి. గంభీర్ భాయ్ ఒక్కటే చెప్తానా, ఈ స్కైని నమ్ముకో, ఉన్నది అమ్ముకో గంతే. ఫిలిప్స్ 3వ వన్డేల సెంచరీ, ఇప్పుడు ఈ ఫస్ట్ T20లో 40 బాళ్ళల్లో 78 రన్స్. ఎక్సలెంట్ బ్యాటింగ్. నువ్వు కనుక మిగిలిన మ్యాచ్లలో కూడా గిదే రేంజ్లో బ్యాటింగ్ చేస్తే ఖచ్చితంగా మనం కంబ్యాక్ ఇస్తాం. నేను మంచిగానే బ్యాటింగ్ చేస్తాను శాట్నరు, కానీ మన టీంలకి కాన్వే, రాచిన్ రవీంద్ర ఎందుకు ఆడతాలో నాకు అర్థమైతలేదు. వాళ్ళను వన్డే ఫార్మాట్లో టెస్ట్ ఫార్మాట్లో ఆడించి గా టీమ్ సిరిఫెట్టు, ఫిన్ ఐలాండ్ని పట్టుకొస్తే మనం వట్టిగానే గెలుస్తాం కదా మ్యాచ్లు. అరే నీకు మన స్కెచ్ అర్థమైతలేదు ఫిలిప్స్. మన మెయిన్ ఆయుధాలు టీమ్ సిరిఫెట్, ఫిన్ ఐలాండ్. వాళ్ళు ఎప్పుడు వస్తారు? T20 వరల్డ్ కప్లో ఆడడానికి వస్తారు. ఇప్పుడే వాళ్ళని ఉపయోగించి ఏమన్నా ఇంజురీ అయితే ఎట్లా చెప్పు. అందుకే బ్యాకప్ ఉండే ఈ కాన్వే, రవీంద్రలను ఆడిస్తాను, టెన్షన్ పడకు నువ్వు. మరి వాళ్ళేమో ఒకళ్ళు డక్అవుట్ అయ్యిళ్ళు, ఇంకొకళ్ళేమో ఒకటే రన్ను కొట్టిళ్ళు. గిట్లా ఆడితే మనం సిరీస్ ఎడ గెలుస్తాం. కాన్వే భయ్యా నిన్నేమన్నా 10 బాళ్ళల్లో 30 రన్లు కొట్టంటానవా? నీకు వచ్చిన ఆటే ఆడి ఓ 20 బాళ్ళల్లో 30 రన్లన్నా కొట్టి అవుట్ కారాదు. ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినాం భయ్యా, జరంత చూశాడు ఈ మ్యాచ్లైనా. శాట్నరు ఏం బాధపడకువే, ఈ మ్యాచ్లో ఖచ్చితంగా 50 కొడతా. రవీంద్ర తమ్ముడు నీ పరిస్థితి ఏంది? టెస్ట్ ఫార్మాట్ అంటే చాలు రెచ్చిపోయి ఆడుతావు. ఇక్కడ ఏమైంది చెప్పు? ఇక్కడ కూడా ఆడతా, దానిలో ఏముంది? అది క్రికెటే, ఇది క్రికెటే. కాకపోతే ఫస్ట్ మ్యాచ్లో టైం బ్యాడ్ నడిచింది, సెకండ్ మ్యాచ్లో చూపిస్తా నా ఆట ఏందో. శాంసను ఇక ఎట్లయినా గిల్లు స్క్వాడ్లో లేడు, నేను ఎట్లా అన్నా నన్ను అన్ని మ్యాచ్లు ఆడిస్తారనుకుంటాను అయింది. అట్లా నేను ఎందుకు అనుకుంటా గౌతీ భాయ్? నువ్వు ఇంకో 2 మ్యాచ్లు గిట్లనే ఆడితే నీ ప్లేస్లో ఈశాన్ కిషన్ వస్తాడు ఓపెనింగ్కి అభిషేక్ శర్మతోని. ఇక వన్ డౌన్లో యాజ్ యూజువల్గా తిలక్ వర్మనో లేకపోతే శ్రేయస్ అయ్యరో ఆడతారు నువ్వు గిట్లనే పర్ఫార్మెన్స్ ఇస్తే. గిల్లుతోని కాంపిటీషన్ పోయింది అనుకోగానే ఇప్పుడు ఈశాన్ కిషన్తోనా? అయినా ఈశాన్ కిషన్ కూడా 8 రన్లే కొట్టిండు, నేనన్నా 10 రన్లు కొట్టినా. అయి ఉండొచ్చు శాంసన్ బ్రో, ఫస్ట్ మ్యాచ్లో నేను 8 రన్లే కొట్టుండొచ్చు, కానీ సెకండ్ మ్యాచ్లో నేను సృష్టించే సునామీ మామూలుగా ఉండదు. నువ్వు సునామీ సృష్టించితే నేనేమన్నా చూసుకుంటా కూర్చుంటానా? నేను కూడా ఈ మ్యాచ్లో ఖచ్చితంగా 50 కొట్టుడే. ఎవరు మంచిగా ఆడినా నా స్పాట్కే ఎసరు పడేటట్టున్నది, అందుకే నేనే మంచిగా ఆడతా అని ఫిక్స్ అయిపోయాను. ఇక మంచిగా ఆడు అంటే ఒక మ్యాచ్లో సెంచరీ కొట్టి మిగిలిన 10 మ్యాచ్ల ఎల్లా కలిపి 100 రన్లు కొట్టుడు కాదు శాంసను. ప్రతి మ్యాచ్లో కనీసం 30 రన్లన్నా కొట్టాలి. కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. అర్థమైంది గంభీర్ బాబాయ్, నీకు కావాల్సింది కన్సిస్టెన్సీయే కదా, ఇస్తా. గ్రాముల్లో, కేజీల్లో కాదు, టన్నుల్లో ఇస్తా. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఇక మన వీడియోస్ యొక్క మెయిన్ పర్పస్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం మాత్రమే. సో మన వీడియోస్ని చూసి నవ్వుకొని వదిలేయండి, జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్లో మాత్రమే. మిగిలినవే మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.